విజయనగరం మండలం ధర్మపురి పంచాయతీ పరిధిలోని వసంత విహార్ లేఅవుట్ లో ఒక విల్లాను అద్దెకు తీసుకుని గంజాయిని వేరు ప్రాంతాలకు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ యూపీ రాష్ట్రం మీరట్ జిల్లాకు చెందిన మహమ్మద్ వసీం అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంకు అక్కడి నుండి సుమారు సంవత్సరంన్నర క్రితం విజయనగరంకు వలస వచ్చి శివారు ప్రాంతాలలో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నట్టు తెలిపారు. ఒడిశా అలాగే ఇతర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకొని వచ్చి అద్దెకు తీసుకున్న ఇంటిలో చిన్న ప్యాకెట్లుగా చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా విజయనగరం రూరల్ పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఈ సమాచారం మేరకు భోగాపురం సిఐ విజయనగరం రూరల్ ఇన్ఛార్జ్ సిఐ అయిన జి రామకృష్ణ ఆధ్వర్యంలో విజయనగరం రూరల్ పోలీసులు రైడ్ చేసి సదరు ఇంటిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 22.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిన్న మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ధర్మపురి ఏరియాలో వసంత విహార్ లేఅవుట్ లో ఒక విల్లా మీద రేడ్ చేయడం జరిగింది. ఆ విల్లాలో మనకి ముగ్గురు దొరికారు. వాళ్ళ దగ్గర 22 కేజీస్ గాంజా కూడా దొరికింది. గాంజాతో పాటు ఈ కొంత ప్యాకింగ్ మెటీరియల్, కొన్ని టేప్ రోల్స్, బ్రౌన్ పేపర్, కంఫర్ట్ బాటిల్, సో అదేవిధంగా ఈ సీజర్స్, ట్రాలీ బ్యాగ్స్, వెయింగ్ మెషిన్ కూడా దొరికింది. సో వాళ్ళని ఇంటర్వేట్ చేస్తే వీళ్ళు ముగ్గురు నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. ఒకరు మేరట్ మహమ్మద్ వసీం అనే అతను, ఏవాన్ అనే అతను మేరట్ నుంచి ఇక్కడ అరౌండ్ లాస్ట్ 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నాడు విజయనగరంలో. అదేవిధంగా A2 ఇద్దరు ఢిల్లీ వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఈ మొహమ్మద్ వసీం అనే అతను ఇక్కడ విజయనగరంలో ఉండి ఇలానే ఒక హౌస్ రెంట్ మీద తీసుకొని ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి గాంజా తీసుకొచ్చి ఇక్కడ గాంజా ప్యాక్ చేసి దాన్ని ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. అతని కన్ఫెషన్ మేరకు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year నుంచి ఇది వాళ్ళు చేస్తున్నారు. విజయనగరం టౌన్లో వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఇల్లు రెంట్ మీద తీసుకొని దాంట్లో ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా తీసుకొచ్చి ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. వీళ్ళ అందరూ బాస్ అంటే ఒక మహమ్మద్ కబీర్ అనే అతను కూడా ఢిల్లీ అతను. అతని డైరెక్షన్ మేరకు ఇదంతా నడుస్తూ ఉంది. సో మొహమ్మద్ వసీం ఇక్కడ ఉండి అంతా కోఆర్డినేట్ చేస్తారు. మొహమ్మద్ కబీర్ ఢిల్లీలో ఉండి ఇదంతా కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. సో మొహమ్మద్ కబీర్ అనే ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా ప్రక్రియ చేసుకొని ఆ గాంజాను కొంతమంది ద్వారా విజయనగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకొని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్లో దాచిపెట్టి, ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాము. ఎవరైతే A2 ఉన్నారో ఇన్ఫ్రోజ్ అలగ్ అండ్ రుకయ్యా ఖుర్షీద్ వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి ఈ గాంజా ప్యాక్ అయిన గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా వాళ్ళు కొన్నిసార్లు విజయనగరం వచ్చి ఈ గాంజా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇదంతా చాలా సొఫిస్టికేటెడ్ మేనర్లో, చాలా ప్లాంట్ మేనర్లో వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు. దీంట్లో ఈ ఈవెన్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు ఏమీ బ్యాంక్ అకౌంట్ లేకుండా క్యాష్ డిపాజిట్ మెషిన్స్లో అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి వాళ్ళకి పేమెంట్ కూడా డైరెక్ట్గా కబీర్ అనే అతను ఢిల్లీ నుంచి క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా చేయడం జరుగుతాము. సో ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాము. ఆ కబీర్ అనే అతను ఇంకా ఎక్స్పాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే అరకు నుంచి మెయిన్ అతను గాంజా పంపిస్తున్నాడు
జి విశ్వనాథన్ అని అతన్ని కూడా రాబోయే రోజుల్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అరకు నుంచి ఎవరైతే ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో విజయనగరం వరకు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 9 మెంబర్స్ను అక్యూజ్డ్గా ఈ కేసులో పెట్టడం జరిగింది. ముగ్గురిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఇట్లాంటిది ఎక్కడైనా అంటే ప్రజల నుంచి మేము కోరేది ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకోవాలి. అండ్ మీ ఇల్లుని అద్దె మీద ఇచ్చేటప్పుడు కైండ్లీ చెక్ ద antecedents ఆఫ్ ద పర్సన్ యు ఆర్ గివింగ్ యువర్ హౌస్ ఆన్ రెంట్. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. బికాస్ అది చెక్ చేయడం అందరి బాధ్యత. అండ్ అది మీరు రెస్పాన్సిబుల్గా మీ ఇల్లుని ఎవరు దేనికోసం యూజ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అండ్ దాన్ని మీరు సర్టన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. భోగాపురం ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా విజయనగరం రూరల్ ఎస్ఐ గారు అండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరికీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.